Hi, I am Dr. Bhushan, BTM Vet Care Hospital, Kukatpalli. Today I am here to share an important topic. The topic వచ్చేసి టిక్ ఫీవర్. దీన్నే మనం టిక్ బార్న్ డిసీజ్ అని కూడా అంటాం. చాలామంది పెట్ పేరెంట్స్కి ఉండే డౌట్స్ ఇది ఎలా ప్రివెంట్ చేయాలి, టిక్స్ రాకుండా ఎలా చూసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మెయిన్గా వచ్చేసి టిక్ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయండి. వీటికి బాడీ వెయిట్ బేస్ చేసుకొని ఉంటుంది. అది ఎవ్రీ 1 monthకి కానీ 3 monthsకి కానీ ఉంటుంది. అది టిక్ ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేవి రిపీట్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఇంకోటి ప్రివెన్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గార్డెన్స్లోకి తీసుకెళ్ళొద్దు. మెయిన్గా ఇప్పుడు పెట్స్ని గార్డెన్స్కి తీసుకెళ్తాం, ఓకే తీసుకెళ్లారు ఫైన్. కాకపోతే చాలామంది పెట్ పేరెంట్స్ వచ్చేసి గార్డెన్ నుంచి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తారు, డాగ్ వచ్చేస్తుంది. మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే పాస్ దగ్గర మొత్తం క్లీన్ చేసేయండి. ఎందుకంటే ఆ గ్రాస్ బ్లేడ్స్ నుంచి మీద ఉన్న టిక్స్ వచ్చేసి వీళ్ళ పాస్కి అంటుకుంటాయి కాబట్టి అదంతా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ అలాంటి టైంలో మీరు ఎప్పుడన్నా గార్డెన్కి తీసుకెళ్ళినా, బయట వాకింగ్ తీసుకెళ్ళినా వెంటనే మీరు పాస్ క్లీన్ చేసుకోండి. ఓకే, ఇంకా వచ్చేసి ప్రివెన్షన్ అనేది మీరు రెగ్యులర్ బాడీ చెకప్ చేస్తూ ఉండాలి. మెయిన్గా ఫర్రీ బ్రీడ్స్, హెయిరీ బ్రీడ్స్కి చాలా ఈజీగా, అంటే మీరు డైలీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే మీరు ఆల్ ఓవర్ బాడీ చెక్ చేసుకోవాలి. ఏమైనా టిక్ ఏదైనా ఫైండ్ అవుట్ చేశారంటే వెంటనే వెట్ దగ్గరికి తీసుకెళ్ళండి, బెస్ట్ ఆప్షన్.